ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టుకు 1,00,000కు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 870 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 850 అడుగులుగా ఉంది. వరద ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. వర్షాలతో ఇటు ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో దాదాపుగా 70,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు వదిలేశారు. ఇప్పటికే నారాయణపూర్ డ్యాం కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉండడంతో నారాయణపూర్ డ్యాం లో నుంచి కూడా దాదాపుగా 80,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు జూరాల ప్రాజెక్టుకు వదిలివేయడం జరిగింది. ఇటు నారాయణపూర్ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో నారాయణపూర్ నుంచి దాదాపుగా 1,00,000 పైగా క్యూసెక్ల వరద నీరు దిగువకు వదిలివేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్ల వరద నీరు ప్రవాహం కొనసాగుతుండడంతో జూరాల ప్రాజెక్టు యొక్క గేట్ల యొక్క రూప్స్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని డ్యామ్ లో 8 టీఎంసీల నీటి నిల్వను మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్న 1,00,000 క్యూసెక్ల పైగా వరద నీటిని ఇటు జూరాల ప్రాజెక్టు గేట్లతో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు 2 విధాలుగా 1,42,000 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం నీటి నిల్వ పరిశీలిస్తే 870 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 141 టీఎంసీలు నీటి నిల్వ అందుబాటులో ఉంది. గత కొన్ని రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుకి జూరాల ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న వరద నీటిని పరిశీలిస్తే మాత్రం రోజుకు 3 టీఎంసీల వరద నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వలు గణనీయంగా గత కొన్ని రోజులుగా గణనీయంగా పెరిగాయని చెప్పవచ్చు. ప్రస్తుతం 870 అడుగుల నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. మరో 15 అడుగులకు నీరు చేరుకుంటే మాత్రం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడంతోనే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 870 అడుగులకు చేరుకుంది. దీంతో మరో 15 అడుగులు ఇటు జూరాల ప్రాజెక్టు నుంచి మరికొన్ని రోజుల్లో 15 టీఎంసీల అంటే రోజుకు 3 టీఎంసీలు అంటే 5 రోజులలో 5 టీఎంసీలు చేరుకుంటే మాత్రం 5 టీఎంసీలు మొత్తం నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటే మాత్రం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటే మాత్రం ఇటు ఆంధ్ర తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడి నిర్మించినటువంటి తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలలో తాగునీటి కాలువలకు నీటిని విడుదల చేయడం ద్వారా తాగునీటికి కూడా నీటిని విడుదల చేసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ లోకేష్ శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, శ్రీశైలం, నంద్యాల జిల్లా.